అన్న టిల్లు స్క్వేర్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. సినిమా అయితే వేరే లెవెల్ అనిపించింది నిజంగా. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టిల్ అన్న వన్ మ్యాన్ షో అనే చెప్పుకోవచ్చు. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం ఎందుకో కొంచెం అరే సేమ్ పార్ట్ 1 లాగానే ఉంది కదా అని ఎందుకో అక్కడ అలా అనిపించింది. అంతేగాని మొత్తం టిల్ అన్న డైలాగ్స్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ స్టైల్ కానీ, స్వాగ్ కానీ, యాక్షన్ కానీ మొత్తం వేరే అంటే వేరే లెవెల్ అనిపించింది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకోటి లిల్లీ గురించి చెప్పాలన్నా, లిల్లీ గారి క్యారెక్టర్ అయితే మామూలుగా లేదు. జస్ట్ స్టార్టింగ్ ఆ ఒక్క సాంగ్ మాత్రమే రొమాన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మిగిలినదంతా మొత్తం స్టోరీ కానీ అంతా చాలా అంటే చాలా బాగా తీశారు. నాకు చాలా బాగా నచ్చింది. సో లిల్లీ రాధిక కన్నా లిల్లీ బెస్ట్ అని చెప్పుకోవచ్చు అన్న. ఎందుకంటే సినిమాలో చూస్తే మీకే అర్థమవుతుంది. సో మీరు చూడండి సినిమా మొత్తం టిల్లు అన్న వన్ మ్యాన్ షో అన్న. సినిమాలో మొత్తం వేరే అంటే వేరే లెవెల్ అనిపించింది. సో ఇక్కడ పక్క చెప్తున్నా యూత్ అందరికి పక్క నచ్చుతుంది. సో ఇంకా ఫ్యామిలీస్ కూడా రావచ్చు అన్న. స్టోరీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, కామెడీగా ఉంది, మొత్తం నవ్వుకుంటారు ఫ్యామిలీ మొత్తం వస్తే. సో సమ్మర్ ముందు ఇదే సినిమా రావడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో థియేటర్లో టిల్లు స్క్వేర్ ఉంది. సో మీరు చూడండి అన్న, ఎవరు మిస్ కాకండి. అక్కడ డీజే టిల్లు సినిమా చూసిన సినిమా అయితే చాలా బాగుంది. కానీ ఏంటంటే ఆ పార్ట్ 1లో ఉన్నట్టు సర్కిల్ అనేది అలాగే తిరుగుతుంది. బట్ రొటీన్ కొద్దిగా వేరే వాళ్ళ క్రిటిక్స్ కానీ వాళ్ళకన్నా అనిపించవచ్చు. కానీ ఇది ఏంటంటే నార్మల్ పీపుల్ ఎంజాయ్ చేస్తున్నారా లేదనేది చూడాలి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నారు ఫుల్. మన థియేటర్కి వచ్చేదే ఎంజాయ్ చేయనిక. అలాంటి కామెడీ కానీ, పంచులు కానీ, డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. ఒకటి పంచులు పడిపోతే అయిపోయి రాత్రిని మించిపోయినట్టు అనిపించింది. ఇంకోటి ఏంటంటే మన అనుపమ తన ఎంట్రీ ఉంటుంది 2 గంటలతోనే. అప్పుడు లక వేస్తాడు. ఆ సీన్ మాత్రం ఎక్సలెంట్ ఉండే. ఒక ఎంట్రీ ఉంటుంది, అది మాత్రం ట్విస్ట్ అనేది రివీల్ చేయకూడదు. ఎందుకంటే ఆ ట్విస్ట్లు కానీ, వాళ్ళ ఎంట్రీ కానీ అవన్నీ కూడా. సిద్ధు జొన్నలగడ్డ గారు ఈ సినిమాతో అసలు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశారు. చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే సిద్ధు జొన్నలగడ్డ గారి యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఎక్కడ అంటే అతన్ని చివరి క్లైమాక్స్ ఫైట్లో వచ్చు, అక్కడ చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి అనమాట. నెక్స్ట్ ఈ సినిమా డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి. డైరెక్టర్ ఏంటంటే మల్లిక్ రామ్ అనమాట. మల్లిక్ రామ్ చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకి స్టోరీ రాసింది, అలాగే స్క్రీన్ చాలా బాగా రాశారు. కానీ దాని స్క్రీన్ మీద తెచ్చిన విధానం మల్లిక్ రామ్ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు అనమాట. అంటే మొత్తం ఎక్కడ బోర్ కొట్టనీయకుండా మొత్తం టైట్ ప్యాక్ చేసుకుంటూ అసలు మొత్తం చాలా బాగా ఎమోషన్స్ అన్ని క్యారీ చేసుకుంటూ సినిమాని చాలా బాగా నడిపారు. డీజే టిల్లు తర్వాత డీజే స్క్వేర్ అనే సినిమా వచ్చిన తర్వాత ఇప్పుడే చూసి వచ్చాను. దాంట్లో మనకు ప్రతిసారి హీరోను మోసం చేయడం జరుగుతుంది. ఈ సినిమాలో మాత్రం ఏం జరుగుతుందంటే చాలా బాగుంది సినిమా. దాంతోపాటు డీజే టిల్లు సాంగ్ కూడా బాగానే ఉంది. తర్వాత డీజే టిల్లు సాంగ్ ఒకటి, రాధిక అనే సాంగ్ ఒకటి. కంటెంట్ 2 సేమ్ అనుకున్నా కానీ డిఫరెంట్గా ఉన్నది సినిమా. చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది. రొమాంటిక్ చాలా సీన్ చాలా బాగున్నాయి. కామెడీ కూడా చాలా బాగుంది. దాంతో పోల్చుకుంటే ఈ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్తో పోల్చుకుంటే ఇంకా 1, 2, 3, 4 కూడా తీయొచ్చు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే కంటెంట్ అంటే ఒక తెలంగాణ స్లాంగ్లో మనం తీసుకున్నట్టయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. నిజంగా చెప్తున్నా, మూవీ అయితే హార్ట్కి టచ్ అవుతుంది బ్రో. ప్రతి ఒక్క డైలాగు, ఎన్ని డైలాగులు ఒక హీరో ఎట్లా హ్యాండిల్ చేసిండో కానీ నిజంగా మంచి. అసలు డైరెక్టర్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ మనము అప్రిషియేట్ చేయాల్సింది డైరెక్టర్ని. మనం ఆల్రెడీ ఒక డీజే టిల్లు సూపర్ హిట్ అయిన తర్వాత నెక్స్ట్ సీక్వెన్స్ తీస్తున్నారంటే మూవీ నిజంగా ఎట్లుంటుందో అని ఎక్స్పెక్టేషన్స్తో వస్తాము. ఎక్స్పెక్టేషన్స్కి మించి రీచ్ అయింది మూవీ అయితే. నిజంగా 2 హీరోయిన్లను చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోలేదు. ఒక్క హీరోయిన్ చూడడానికే సరిపోతుంది అట్లుంది. ఒకరు రాధిక, ఒకరు లిల్లీ. అబ్బాబాబా ఏంది లొల్లి అన్నట్టుంది సినిమా అయితే. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. ఏంది బ్రో కుర్తా కూడా మూవీ గురించే వేసుకొని వచ్చిన మూవీ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది బ్రో. లిల్లీ చెప్తున్నా కదా, పాన్ అంటారు కిల్లీ, హీరోయిన్ అంటే లిల్లీ అట్లుంది నిజంగా. లిల్లీ అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ నిజంగా అంత బాగుంది మూవీ అయితే. దీనికి నిజంగా డిఫరెన్స్ చెప్తే కనుక 2 సీక్వెల్ కాబట్టి చాలా బాగున్నాయి. డీజే టిల్లు సూపర్ ఉంది, ఇది ఇంకా సూపర్ డూపర్ ఉంది. ఇది అయితే ఇంకా అంత బాగుంది మూవీ అయితే. ఫైట్స్ వచ్చి మొత్తం ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఫైట్స్ అనేవి మీకు ఎక్కడ కనిపించవు. లైట్ గా లాస్ట్ లో ఒక ఫైట్ ఉంటుంది అంతే. కానీ ఎవ్రీ మినిట్ అయితే నవ్వి చచ్చిపోవాల్సిందే మూవీ అయితే. అట్లుంది మూవీ అయితే. డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్. రేటింగ్ అయితే ఫుల్ రేటింగ్, 5 out of 5 రేటింగ్ అయితే. ఢిల్లీని ఆడుకోవాలి కాబట్టి దాన్ని ఎంటర్టైన్మెంట్ తీశారు. ఓవరాల్ గా 5 రేటింగ్ ఎంత ఇస్తారు?
4.5 పక్క అన్న. డీజే ఢిల్లీ అయితేనా మస్తుగా ఉంది. బ్లాక్ బాస్టర్ మూవీ ఇటు హనుమాన్ తర్వాత మళ్ళీ మనకు చాలా మంచి బ్లాక్ బాస్టర్ మూవీ ఇచ్చినారు ఇండస్ట్రీకి. సినిమా అయితే చాలా చాలా బాగుంది. సాంగ్స్ ప్రతి ఒక్క సెకండ్కి నీకు అది హైలైట్గా ఉంది. ఇంకా హీరోయిన్ సాంగ్స్ బెనిఫిట్గా ఇచ్చాడు. బ్లాక్ బాస్టర్ మూవీ హిట్. ఈ సక్సెస్ అవుతుంది అక్క, పక్కా అవుతుంది. ఎందుకంటే 1 కన్నా 2నే బాగా అనిపించే. 1లో కొన్ని ట్విస్ట్ ఒకటి ఉంటుంది కదా, డబ్బులు ఇచ్చి బెదిరించి, అది కన్ఫ్యూజింగ్ అనిపించలేదు నాకు. కానీ దీంట్లో మాత్రం ఆ ట్విస్ట్ అనేది రివీల్ అయినప్పుడు అది కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది. చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ హాఫే బాగుంది అనుకుంటే సెకండ్ హాఫ్ కూడా బాగుంటుంది. మంచి సాంగ్స్ కూడా, రింగుల చుట్టూ చూసి పడిపోయాను, డీజే టిల్లు చూడు అనే పాటలు లాగైతే ఏం అనిపించలేదు. అలాగైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉండా. అనుపమ అయితే బాగా ఫుల్ ఇంకా రొమాన్స్ సీన్స్ అయితే ఉండేవి. ఫుల్ ఫ్యాన్స్ కి కొద్దిగా డిస్టర్బ్ అట్లా అని కాదు, ఫుల్ వాడేశాడు బాగా సిద్ధు జొన్నలగడ్డ అయితే. అంటే నేనేమంటున్నా అది కాదు అక్క, నేను అనేది సినిమా బాగా వాడిండ్రు ఆయనకు అనుకూలంగా అంటున్నా. అట్లా అంటున్నా. సినిమా బాగుంది, ఫుల్ దుమ్ములే పడేసి. నిజంగా మంచి టైమింగ్స్ మాత్రం నిజంగా ఆ యాస కానీ ఆ ఎనర్జెటిక్ కానీ చాలా బాగా అనిపించాయి. కొద్ది యాస అనేది పార్ట్ 1 లో ఎక్కువ ఉంటుంది. ఒక 2 ఉంటుంది. మనం ఏదనేది ట్విస్ట్ కొద్ది చెప్తే ఏంటంటే పోయి చూస్తూ అంత ఇంట్రెస్ట్ ఉండదని, ఏది కూడా చెప్పకుండా ఉండడం బెటర్ అని నాకై. బట్ పోయి చూస్తే మాత్రం ఎంజాయ్ అయితే ఫీల్ అయితే కామెడీ అయితే బాగుంది. బట్ కొందరు రొటీన్ అనుకునేది పక్కన పెట్టి డిస్ట్రిబ్యూటర్ల గురించి చెప్పాలి. డిస్ట్రిబ్యూటర్లు ఈ వారము ఈ సినిమాతో డబ్బులు పోసేసుకుంటారు అనమాట. లాభాలు వచ్చేస్తాయి. అంత బాగుంది సినిమా, అద్భుతంగా. అనుపమ క్యారెక్టర్ ఈ సినిమాలో ఏంటంటే మామూలుగా ఈ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. చాలా బాగా యాక్ట్ చేశారు. రొమాంటిక్ సీన్స్ అయితే అద్భుతంగా పండాయి అనమాట. అసలు కారులో ఒక సీన్ ఉండిద్ది, సిద్ధు జొన్నలగడ్డ గారితో లిప్ కిస్ ఇచ్చే సీను. దాదాపు ఒక 2 minutes పాటు ఉండిద్ది. అద్భుతంగా ఉండిద్ది. రొమాన్స్ అయితే కారులో రొమాన్స్ అద్భుతంగా ఉండిద్ది. అసలు ఒక రియలిస్టిక్ గా ఉందా అయిపోయాయి కాబట్టి వాళ్ళ ఫ్యామిలీతో ఫాదర్ మదర్తో వాళ్ళు తిట్టే ఫాదర్ మదర్ ప్రతి ఒక్కరు ఇంట్లో తిడుతుంటారు అబ్బాయిల్ని తిట్టే తిట్లో ఈ పిల్లలందరూ ఆ సినిమా ఆ తిట్లకి కనెక్ట్ అయిపోతారు అనమాట. అంత బాగుందన్నమాట సినిమా. డిస్ట్రిబ్యూటర్లకి అయితే ఈ వారం లాభాలు. అద్భుతమైన సినిమా. టిల్లు 1 కంటే టిల్లు 2 స్క్వేర్లో కామెడీ అద్భుతంగా ఉంది. టిల్లు 1లో ఏంటంటే ఓన్లీ ఎక్కువ సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉండిద్ది. కానీ ఈ సినిమాలో ఏంటంటే చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. డిస్ట్రిబ్యూటర్లకు లాభాలే.